నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను మార్పులు సంభవించనున్నాయా? మొన్నటిదాకా తెలుగుదేశం, జనసేన వర్గాల మధ్యన డిప్యూటీ సీఎం ఈ పంచాయతీ నడిచింది. కానీ మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ తన తీరు మార్చుకుంటున్నాడా అనే విషయం మనకు కొంత సందేహాస్పదంగా ఉన్నది. ఎందుకంటే తలసేమియా బాధితుల కోసం ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టిన మీటింగ్లో చాలా పరిపక్వతతో చాలా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ మాటలు కనబడతాయి. బాలకృష్ణ గారు నన్ను బాలకృష్ణ అనమంటారు కానీ నేను సార్ అంటాను, అంతకు మించి నేను మాట్లాడలేను. పురంధరేశ్వరి గారిని అయితే ఆకాశానికి ఎత్తేశారు. అట్లాగే బాలకృష్ణ గారి నటన గురించి కానీ వాటి గురించి ఆకాశానికి ఎత్తేశారు. దీంతోపాటు పవన్ కళ్యాణ్ మాటల్లో కొంత సంయమనం సమర్థత కనపడుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు దయ్యం వచ్చి కయ్యం పెట్టింది అన్నట్టు వైసీపీ తమ మధ్య పోటీ పెడుతుందనే ఒక మాట అర్థమైంది నాకు. నెంబర్ 1 కనుక బాగా ఆవేశంగా మాట్లాడే దాన్ని ధోరణి తగ్గించారు. ఒకటి నేను గమనిస్తున్నంతలో ఇప్పటింతలో ఇటీవల తన పదవి విలువ కూడా తెలిసి వచ్చింది. మాట్లాడితే నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అప్పుడప్పుడు అక్కడ మనకు తానేటి వనిత నుంచి మొదలుకొని మన హోమ్ మినిస్టర్ని అవమానించిన దగ్గర నుంచి మొదలుకొని తాను ఏం జరుగుతలేదని సీజ్ ద షిప్ అని, అంటే తను ఒక పెద్ద పదవిలో ఉన్నానని ఫీల్ అయ్యేవాడు. కానీ ఎప్పుడైతే ఏదైతే మనకి యాత్ర అంటే మనకు కేరళ, తమిళనాడు యాత్ర చేసి వచ్చారో తన విలువ తనకు అర్థమైంది. మన రాష్ట్రంలో కాదు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పోతే వేరే రాష్ట్రానికి వెళ్తే ఆ ఆదరణ కానీ ఆ యొక్క మర్యాద కానీ వేరే ఉంటాయని అర్థమైంది. అంటే తన పదవి చిన్నది అనుకున్నాడు, మన దాకా పదవి పెద్దదని అర్థమైంది. ఒకటి నెంబర్ 1. రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకుంటే లాభం లేదు, ఎవరి స్థితిలో వాళ్ళు ఉండాలి అనేది ఒకటి అనుకున్నారు. అంటే అనువుగా అని చోట అధికులమన రాదు అనేది ఒకటి, అన్ని మంత్రివర్గాల వాటిలో నేను వెలిపెట్టద్దు అని ఒకటి. అందుకని తిరుమలకు పళనికి బస్సు వేయాలి అతను ఉండేది రద్దు అయిందంటే నేను రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో మంత్రితో మాట్లాడి చేస్తా అన్నాడు. తనంత వేయిస్తా బస్తానులే. గతంలో అట్లా ఉండకపోయేది. ఏ పని నేను చేస్తా అనేవాడు. తన పంచాయతీరాజ్ శాఖ కాకుండా ఇతర శాఖల గురించి కూడా తనే మాట్లాడేవాడు. కొంచెం సంయమనం వచ్చింది. సంయమనం ఎందుకు వచ్చిందంటే చెప్పాను కదా, గిల్లి కజ్జాలు పెట్టుకుంటే లాభం లేదని అనుకుంటున్నాడు. కొంచెం తాపీగా పోతేనే తప్ప సబర్కా పాన్ మీఠా రాహతా అనే మాట కూడా ఆయనకు అర్థమైంది. 2. మూడవది ఏంటంటే తెలుగుదేశంతో కయ్యం పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేది ఏముంది, మధ్యలో లాభపడతాడు. దోనో లడేతో తీనొక ఫాయిదా అవుతా. ఎప్పుడైతే వైసీపీ చూస్తుంది ఏంది, ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైనా వాటం కోసం చూస్తారు ప్రతిపక్షాలు. ఈ 2 పార్టీల మధ్యన విభేదం వస్తే బాగుంటుంది అని చెప్పి. అందుకని మొన్నటి డిప్యూటీ సీఎం ఎవరు, యువ నాయకుడు ఎవరు, లోకేష, పవన్ కళ్యాణ్, రేపటి వచ్చే ముఖ్యమంత్రి ఎవరు అనే దాకపోయి జనసేన టీడీపీ వర్గాలు కొట్టుకున్నంత పనిచేసినాయి. అసలు కులాల సంకుల సమరం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు కూడా ఒకరి నుంచి ఒకరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవచ్చు, లోకేష్ అట్లా మాట్లాడకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా డిప్లొమాటిక్గా మాట్లాడకపోవచ్చు. కానీ వర్గాలు మాత్రం జనసేన వర్గాలు మాకేం తక్కువ, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారంటారు వీళ్ళు. అటుపక్కనేమో సమస్య లేదు, మా లోకేష్ యువ నాయకుడు, మాకు రేపు వచ్చేది నాది అంతే, మేమే ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఆయన బతికుండగానే ఔరంగజేబులాగా మాట్లాడిన సందర్భం చూసినాం మనం. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన తర్వాత అనే ముచ్చటంటే ఎప్పుడు పోతాడు అన్నట్టే కదా ఇవన్నీ కూడా. కనుక ఈ ముఖ్యమంత్రి డిప్యూటీ మినిస్టర్ పంచాయతీ పెద్ద ఎత్తున జరిగింది. అది మెల్లగా సర్దుమణిగింది. రెండోది ఏంటంటే మనం కొట్లాడుకుంటే గతంలో మరి కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూసాం. 2014లో అధికారంలోకి వచ్చింది. జనసేన అప్పుడు లేకపోయినా సరే, జనసేన అప్పుడు పోటీ చేయకపోయినా సరే, అదే 2019కి వచ్చే వరకు కొట్లాడుకుంటే ఏమైంది, కుక్కలు చెప్పిన విస్తరైంది కదా. ఎవరి మానవులు అందరూ పోరాడిండ్రు, ఎవరికి వాళ్ళు అలసిపోయి పడిపోయినారు. 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రతిహత మెజార్టీ సాధించింది. ఇప్పుడు కూడా ఒక ఫెవికాల్ లాగా కాషాయాన్ని పసుపచ్చను అతుకుపెట్టి అటు మోడీని ఒప్పించి, ఇటు చంద్రబాబు నాయుడుని ఒప్పించి, మొత్తం మీద చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రహసనంలో ఆవేశంగా పొత్తు గురించి ప్రకటించి మొత్తం మీద సక్సెస్ఫుల్ అంటే 100% స్ట్రైక్ రేట్తో, దాంతోపాటు తాను అనుకున్నది సాధించాలని జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే తన ధ్యేయం. అది సాధించుకున్నాక ఇప్పుడు తెలుగుదేశంతో ఘర్షణ పడి ఇప్పుడు రేపొద్దున 2029కి ఎవరు ముఖ్యమంత్రి అని ఇప్పటి నుంచే ఘర్షణ పడేదానికన్నా ఈ ఉన్న పదవి సరిపోతుంది, ఈ ఉన్న పదవితో నేనైనా పనులు చేయొచ్చు, రాజకీయంలో ఉన్న విలువ రాజకీయాల్లో ఉండకుండా పదవి లేకుండా ఉండలేము అనే విషయాన్ని
ఇప్పుడు అంటే ప్రోటోకాల్ నిబంధనలు కానీ, సెక్యూరిటీ కానీ, ఎక్కడికైనా పోతే వచ్చిపోయే మర్యాద కానీ, నేను చెప్పాను కదా, ధర్మయాత్ర ఏదో మనం ఏమంటారు దాన్ని, భక్తి యాత్ర చేసింది కదా ఆయన, సనాతన యాత్ర చేసిన తర్వాత కొంచెం ఇంకెక్కువ అర్థమైందని నాకు కూడా. మనుషులు శాశ్వతం కాదు, మనం అందరం చనిపోతాం, అటువంటి వేదాంతం కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. కనుక ఇవాళ ఉన్న పదవితో సంతృప్తి పొందాలి, ఉన్న దాంట్లో తన పరిధి ఎదిగి మాట్లాడాలి, తన పరిధి దాటి మాట్లాడవద్దు అనే విషయాన్ని మాత్రం మంచిగా గ్రహించింది పవన్ కళ్యాణ్. అట్లాంటి అంతకుముందు దూకుడుగా పోయినాను కాదు, కానీ ఇప్పుడు అర్థమైంది. రాజకీయాల్లో అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో హత్యలు ఉంటావు, ఆత్మహత్యలు ఉంటాయి. కనుక మనకు మనం చేసుకుంటే తప్పు జరుగుతుంది అనే దాని మీద అర్థమై పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే 10 ఏళ్ల కింద పార్టీ పెట్టినాకు దానికి అధికారంలోకి వచ్చే ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాధ్యతాయుతంగా మాట్లాడే సందర్భాలు నేను మెచ్చుకున్నాను. ఉదాహరణకు మంగళగిరి పార్టీ ఆఫీసులో రిజల్ట్స్ వస్తున్నా కానీ ఇది మనకు నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టిన ప్రజలు ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అవాకులు చెవాకులు పేలొద్దని ఫస్ట్ డే అని అన్నాడు ఆయన. రిజల్ట్స్ వస్తున్నా కానీ మంగళగిరి ఆఫీసులో సంబరాలు చేసుకుంటుంటే ఆ తర్వాత కొంచెం బెటర్ అయిపోయి ఆవేశంగా మాట్లాడే సందర్భం చూశాను. కానీ ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత మెల్లమెల్లగా తనదైన రీతిలో కాకుండా, ఆవేశంగా స్పందించకుండా ప్రతిదీ చూసి స్పందిస్తున్నారు. అదేవిధంగానే ఇప్పుడు ఈ తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టిన సేవను కొనియాడమే కాకుండా ఉన్నతున్నట్టు ఒప్పుకున్నాడు. అక్కడ ఏం అతిశయోక్తి లేదు. దాంతోపాటు 50 లక్షల విరాళం, నేను టికెట్ కొనకుండా వచ్చాను కనుక 50 లక్షల విరాళం ఇస్తున్నాను ప్రకటించడం, ఇవన్నీ ఒక రకంగా పవన్ కళ్యాణ్ పాటిస్తున్న సంయమనానికి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది మంచిదే అంటున్నాను. అంటే ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు నిలబడాలి, సరైన విధంగా పనిచేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా గతంలో ఆవేశంగా తన ప్రభుత్వాన్ని విమర్శించడం, అధికారులు వింటలేరు అనడం, తిరుపతికి వెళ్ళి ఏం చేస్తున్నారు అధికారులు అనడం, క్షమాపణ కోరి పని ముఖ్యమంత్రిని డిమాండ్ చేసినంత చేయడం, ఇవన్నీ కూడా చాలా అకమించిపోయాడు. తన పదవికి, తన గౌరవానికి మించి భంగం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి బదనాం చేసిండు, చంద్రబాబు నాయుడిని బదనాం చేసిండు. ప్రతి విషయంలో నెయ్యి విషయం నుంచి మొదలుకొని తిరుమల తిరుపతిలో నెయ్యి వివాదం నుంచి మొదలుకొని అన్ని వివాదాలను చాలా దూకుడుగా ప్రవర్తించిన పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ సభలో మాత్రం చాలా హుందాగా, చాలా సంయమనంతో మాట్లాడడం అనేది అనుభవానికి వచ్చినప్పుడు తత్వం బోధపడ్డది. ఈ పదవి విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇదే ప్రకారం పోతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చే ధోకా ఇప్పట్లో లేదని నేను అనుకుంటున్నాను.